మచిలీపట్నంలో మంచినీటి సమస్యకు నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే కారణమని సిపిఎం నాయకులు ఆరోపించారు. మచిలీపట్నంలో మంచినీటి సమస్యకు నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే కారణమని సిపిఎం నాయకులు ఆరోపించారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామన్న స్థానిక ఎమ్మెల్యే హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేసే పరిస్థితి పోయి 2 రోజులకి ఒకసారి నీటి సరఫరా చేయాల్సి రావటం నగరపాలక సంస్థ అవగాహన రాహిత్యానికి అసమర్థతకు నిదర్శనమని వారు విమర్శించారు. వేసవికి ముందే మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైందన్నారు. మచిలీపట్నానికే సక్రమంగా మంచినీటిని సరఫరా చేయలేని నగరపాలక సంస్థ నగర శివారు ప్రాంతాలైన కరాగ్రహంలోని జగనన్న కాలనీ, గోసంగంలోని G+3 ఇళ్లకు నీటి సరఫరా ఏ విధంగా చేస్తుందని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోడాలి శర్మ, బోర సుబ్రహ్మణ్యం, జయరావు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు ప్రజలందరికీ అందించాలని జాగ్రత్త అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అట్లా సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది. అదే సందర్భంలో చూసినట్టయితే యంత్రాంగం కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ యంత్రాంగం ఉంది. కానీ అయినప్పటికీ ఏంటంటే నీటి ఎద్దని విస్మరించారంటే అది ఎంత ప్రజానీకం సంబంధించినటువంటిది. దాదాపు 2 లక్షల ప్రజానీకమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం కూడా నీటి ఎద్దని వాళ్ళు గుర్తించలేదనేటువంటి మనకు స్పష్టం కనిపిస్తుంది. ఎక్కడైతే ఇల్లు కాలిపోతున్న తరుణంలో కనీసం ఏంటంటే నూతులు తవ్వుకునే పరిస్థితుల్లో వేస్తున్న పరిస్థితులు కాకుండా అది కూడా లేని పరిస్థితులు ఏంటంటే మీరు 3 రోజులకు ఒకసారి నీరు తాగండి అని చెప్పడం చాలా దుర్మార్గం. దీనికి ఒక దీర్ఘకాల పరిష్కారం కావాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. శాశ్వత పరిష్కారం అనేటువంటిది ఏంటంటే విజయవాడ నుంచి పైప్ లైన్ ద్వారా మచిలీపట్నానికి ఒక శాశ్వతమైనటువంటి పైప్ లైన్ తీసుకొచ్చి తాగునీటికి అద్దడి తగ్గించండి ఎప్పటి నుంచో చెప్తుంది. అయితే ఇంకొక సజెషన్ కూడా మేము చెప్తున్నాం. ఒకటి ఏంటంటే మన కృష్ణానది నీళ్లు సముద్రం అనేటువంటి దాదాపు వేస్ట్ అయిపోతున్నాయి. మనం వాడుకునే నీళ్ళు కన్నా 10 రెట్ల నీళ్లు సంబంధించినది సముద్రం కలుస్తుంది. బండికోళ్ళంక అనేటువంటి ప్రాంతం అంటే మోపుదేవి మండలం అనేటువంటి బండికోళ్ళంక అనేటువంటి గ్రామంలో ఒక వారధి కట్టినట్లయితే విజయవాడలో ఏ విధంగా వారధి కట్టినట్లయితే ఆ నీరు అనేటువంటి మనం ఆపినట్లయితే అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైన చర్య కాదనేది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక సార్లు సిపిఎం పార్టీగా మచిలీపట్నం కార్పొరేషన్ ప్రజలకు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆనాటి నుంచి చెప్తా ఉన్నాం. ఈరోజు కేవలం మున్సిపల్ పాలక వర్గం పాలన ఒక రకంగా ముందు చూపు లేకుండా చేసిన పరిపాలన అనేది. రెండోది గుడ్డోడి చేతిలో పిచ్చోడి చేతిలో ఒక రకంగా గురి లేని రాయి లాంటిలాగా పరిపాలన ఉంది. అనేక సార్లు ఇన్ఛార్జి పేరుతో రాత్రి 9 గంటల వరకు రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు మంచినీరు అందించాలనే రివ్యూ ఎవరు చేసినట్టు లేదు. కానీ ఈ రోజున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు 2 రోజులకు ఒకసారి మంచినీరు అనేది ఇవ్వటం అనేది సరైనది కాదు. వెంటనే మున్సిపల్ అధికారులు పాలకవర్గం మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి టిడ్కో ఇళ్లకు సంబంధించి పాలకవర్గం నిర్మాణం చేస్తున్నామని చెప్తా ఉంది. ఈరోజు 800 మందికి దానిలో ఫ్లాట్లు కేటాయించింది. ఈరోజు 60-70 మంది నివాసం ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు లేని పరిస్థితి. అదే సందర్భంలో 5 సంవత్సరాల నుంచి కడుతున్నాం, అనేక సౌకర్యాలతో కడుతున్నామని చెప్పిన ఫ్లాట్లు ఈరోజు కనీసం స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి. ఈరోజు అధికారులు అడుగుతా ఉంటే మేము దురదృష్టకరం. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన ఎంత వాటర్ కావాలి, ఈ స్టోరేజీ ఎంత చేసుకోవాలి అనే అవగాహన లోపంతో ఇవాళ మున్సిపల్ వ్యవస్థ నడుస్తుందనేది బహిర్గతమైంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున ఉన్న పట్టణ ప్రజానికానికి కానీ పట్టణ చుట్టుపక్కల ఉన్న ఈ మండల పరిధిలో ఉన్న ఈ స్టోరేజీ నుంచి వెళ్ళి ఎవరికి సప్లై అవుతుందో ఆ సప్లై చేసే వాళ్ళందరికీ కూడా జనాభా ప్రాతిపదికన వాటర్ ఎందుకని చేయలేదు. రెండోది, ఈ రోజున కొత్త కాలనీని కట్టించాం, కొత్తగా ఇళ్ళు ఇచ్చాం మేము అని డబ్బు చేసుకున్న ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ రేపు పొద్దున వాటర్ ఎలా, దానికోసం ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే దీనిలోనే కనపడేది. ఈ రోజున ఈ వాటర్ వ్యవస్థ ఇంత ఇదిగా ఉండేది కాదు. ఈ వాటర్ ఇస్తామని ఇంత ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండేది కాదు. రేపు పొద్దున వీళ్ళందరూ ఇవాళ రుద్రవరం ఈళ్ళలో కానీ ఇప్పుడు కరగ్రహారంలో కానీ ఈ కాలనీ కట్టుకున్న వాళ్ళందరికీ రేపు పొద్దున నుంచి వాటర్ రావాలి. వాళ్ళందరికీ ఎలా ఇస్తారు? అక్కడికి వెళ్ళి మేము కాపురాలు ఉంటున్నాం, మాకు వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదని వాళ్ళు ఇప్పటికే గొడవ చేస్తున్నారు.
కానీ వీళ్ళందరికీ ఎలాగ రేపొద్దున దీని మీద ఎందుకని ఇది చేయలేదు. ఇంకోటి ఈ పాలకవర్గంగా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ దీని మీద ఎందుకని దృష్టి పెడతలేదు అనేది మా ప్రశ్న. సిపిఎంగా మేము ప్రకటిస్తున్నాం. అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి బుద్ధప్రసాద్ కు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. బుద్ధప్రసాద్ కు టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వారు హెచ్చరిస్తున్నారు. టికెట్ టీడీపీకి ప్రకటించాలంటూ బుద్ధప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు లెక్క చేయకుండా అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీకి ప్రకటించకపోతే రాజీనామా చేస్తామంటూ బుద్ధప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ నాయకుల తీరుపై నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జనసేనకి కేటాయించిన సీటును పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా టీడీపీకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేయడంపై అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది అసలు ఏర్పాట్లు కానీ అసలు ఆలోచన కానీ లేదు. కానీ అందరూ ఇక్కడికి మండలి బుద్ధప్రసాద్ గారికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఇక్కడికి మేమున్నాం మీ వెనక అని మీరందరూ ఇక్కడ వచ్చాక ఈ అనుకోని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు జరిగి ఇక్కడ సమావేశాలు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవం మేము మాట్లాడదామని అనుకోలేదు, ఎందుకంటే అందరూ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మనం మాట్లాడాలి అనే ఒక ఆలోచన మాత్రం ఈరోజు నాకు వాస్తవం లేదు. కానీ అందరూ మన మీద ప్రేమతో ఈరోజు అభిమానంతో ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి అందరూ కూడా వచ్చారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు అనేక ప్రాంతాల నుంచి వచ్చినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పటికే పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మన నియోజకవర్గ పరిస్థితి అన్నీ కూడా వివరించడం జరిగింది. గతంలో తాడేపల్లి మీటింగ్లో నేనే చెప్పడం జరిగింది, అనేక పుకార్లు వస్తున్నాయి, ఏ పుకార్ని కూడా మనం నమ్మొద్దు, ఈరోజు టీవీలో వచ్చినవి కూడా మనం నమ్మే పరిస్థితుల్లో లేదు అని చెప్పి ఈరోజు బుద్ధప్రసాద్ గారికి సీట్ అవుతుందని కూడా నేను చెప్పడం జరిగింది ఆ రోజు అక్కడ. కానీ నిన్న రాత్రి జనసేన 18 మంది సభ్యులతో లిస్ట్ రావటం, అందులో అవనిగడ్డ కూడా వారికి కేటాయిస్తున్నట్టుగా అందులో రాశారు. దానికి పూర్తి వివరంగా అయితే లేదు, కానీ అవనిగడ్డ అనేది మరి అధిష్టానం ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చేటట్టయితే మరి మా నాయకుడిని పిలిచి సంప్రదింపులు కూడా కనీసం పిలిచి ఇది విధానం, ఈ విధానంలో మనం వెళ్దాం కాబట్టి మీ గురించి తర్వాత ఆలోచిస్తామనే చిన్నపాటి సందేశాన్ని కూడా అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఇవ్వలేదనేది నిర్వివాదాంశం. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ విషయం ఆలోచించాలి. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అంతటికీ పిలిపించారు. మీరెవరు కూడా ఎన్నికలకు వెళ్ళొద్దు, ఈ అరాచకంలో ఎవరు కూడా బలి కావద్దని పిలిపించినప్పటికీ అవనిగడ్డ నియోజకవర్గంలో దమ్ముగా ఉన్న 6 మండలాల్లో 2 మండలాల ఎలక్షన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కానుక సర్పంచుల విషయంలో ఏంటి, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు గెలిచి అవనిగడ్డ నియోజకవర్గం సత్తా చూపించాం. అయినప్పటికీ మేమందరం గెలిచాము, మీరు వద్దన్నప్పటికీ కూడా మేము గెలిచి చూపించామని నాయకుడిని ఏనాడు కూడా మేము వెళ్ళింది లేదు. వారికి కానుక మేము మీరు వద్దన్నప్పటికీ కూడా మా సత్తా ఇది, మా కార్యకర్తల సత్తా ఇది అని కూడా మేము ప్రగల్భాలు పలికిన సందర్భాలు కూడా లేవు. కానీ అణిగి అనుకువగా ఉండి అవనిగడ్డ ఇన్ఛార్జితో పాటు మేము కూడా సంయమనం పాటిస్తూ ఇంతవరకు కూడా గౌరవ మర్యాదలకు ఆటంకం కలగకుండా, భంగం కలగకుండా కార్యకర్తలందరూ కూడా ఎంతో శాంతియుతంగా వేచి చూస్తే మరి అవనిగడ్డ నియోజకవర్గానికి ఇచ్చిన సందేశం ఏంటని రాష్ట్ర నాయకులను మేము అడుగుతా ఉన్నాం. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మా ఇన్ఛార్జ్ మాటే వేదవాక్కుగా వారు ఏం చెప్తే అదే చేస్తూ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల బలం నాలంటే ఒక 10 మంది దాకా ఉంటారు అనుకున్నా. ఇక్కడ ఉండడం పోరాడాం, ఎదురు చెప్పాం, ఎదురు చేశాం, మళ్ళీ వాలుగాలికి వచ్చాం, అన్నీ చేశాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి దౌర్భాగ్య స్థితి మాత్రం ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా సరే అవనిగడ్డ సీట్ డిసైడ్ చేసేటప్పుడు ఒక మనకి ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, దానికి ఒక సమన్వయ కమిటీ ఉంది, వాళ్ళతో సంప్రదింపులు జరిపి
ఏదైనా సరే పొత్తులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ విషయాలైనా జరిగాయి. పొత్తులనే కూడా కాదు, 98లో దాన్ని ఏమంటారు మన బీజేపీతో పొత్తుంది. పొత్తులు కొత్త ఏం కాదు, కానీ పార్టీలోనే లోపం ఉంది. ఇది మనం ఒకరిని అనుకునే ఉపయోగం లేదు. మన పార్టీని మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మా వంతు ప్రయత్నం మేము చేశాం బుద్ధప్రసాద్ గారి తరఫున. ఈ మధ్య కాలంలో కూడా కొల్లూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అందరూ రావాలంటే సాధ్యం కాదని చెప్పి ఒక 11 మందితో వెళ్ళి నారా లోకేష్ గారికి, అదేవిధంగా పార్టీ అక్కడ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆయన ఎవరు తొండెపు దశరథ జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీలలో ఉన్న నాదెళ్ల మనోహర్ గారికి కూడా ఇక్కడ పరిస్థితులన్నీ చెప్పాం. సార్, ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎప్పుడు బంటుమిల్లిలో హోలీ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో మార్వాడీలు ఘనంగా జరుపుకున్నారు. బంటుమిల్లిలో గత దశాబ్ద కాలంగా వ్యాపార రీత్యా సుమారు 15 కుటుంబాలకు చెందిన మార్వాడీలు నివసిస్తున్నారు. పాల్గొన శుక్లపక్ష పౌర్ణమి కావడంతో వారు ఘనంగా హోలీ పండుగ నిర్వహించారు. హోలిక అనే రాక్షసి అంతమైన రోజును దేశవ్యాప్తంగా జరుపుకునే హోలీ పండుగలో భాగంగా ఆనందోత్సవాలతో రంగులు చల్లుకుని వారు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. हम सभी राजस्थान से हैं और बंटू मिल में 10 साल से हैं इधर सभी. हमारा सबका दुकान है. मेरा कपड़े का है, उनका इलेक्ट्रिक का है, हार्डवेयर वाले के हैं, चाय वाले भी है और रोटी वाले भी है, मोबाइल शॉप वाले भी है. सभी यहाँ से बहुत अच्छे से रहते हैं, खुशी से रहते हैं. अच्छा है, ये सेंटर भी अच्छा है, हमारे लिए भी बहुत अच्छा है. और इस ये होली के दिन हम सब दुकान क्लोज करके एक दिन पूरा एंजॉय करते हैं. सब रंग वगैरह लगाते हैं और अच्छे से खाना वगैरह खा के बहुत एंजॉय करते हैं. इस दिन हमारा बहुत ही, हमारा राजस्थान में होली बहुत अच्छे से मनाते हैं, लेकिन यहाँ पे हम थोड़ा कोशिश करते हैं कि हमारा भी సంస్కృతి మా పండుగ గొప్పగా చెప్పుకునేది మేమందరం హ్యాపీగా హోలీ చేసుకుంటాం. అది మా సంస్కృతి నుంచి వచ్చిన ఒక పండుగ. మేము చాలా 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము మా రాజస్థాన్ ఉన్నట్టే ఉన్నాం. అసలు చాలా హ్యాపీగా ఆనందంగా మేము అంత శుభ్రంగా అసలు మేము మా సంస్కృతి పండుగ బాగా గట్టిగా చేసుకుంటున్నాం. మేమందరం హోలీ గట్టిగా చేసుకొని ఒక రకంగా రంగులు పూసుకొని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మేము హోలీ గొప్ప పండుగలా భావిస్తాం. దీన్ని మా అందరం హోలీ పండుగ చేసుకున్నాం. మా ఫ్రెండ్స్, మా బంధువులు కానీ అందరూ విశేషంగా ఆనందంగా ఉన్నాం. అవనిగడ్డ నియోజకవర్గంలో యువకునిపై కత్తితో దాడి జరగటం కలకలం రేపింది. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తులతో 3 వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన శ్రీనివాస్ ను హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. యువకునిపై కత్తులతో దాడి చేసి దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి అవనిగడ్డ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కూర్చుంటే సాయంత్రం మేము మా ఫ్రెండ్స్ పలానా మోపిదేవి శంకర్ అనే అబ్బాయి వచ్చి మా ఫ్రెండ్ని పక్కకు క్యాకేసి ఇలా మీ వాడిని తిరగొద్దని చెప్పి మా వాడు 2 రోజులు మట్టి చూస్తున్నాడు చంపడానికి. వాడు చంపితే మట్టుకు నేను మళ్ళీ అడ్డురాను, నాకేం తెలియదు, సంబంధం లేదని అన్నాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి బూతులు జరుగుతుంటే ఆనాపడికి ఈనాపడికి అంటే నేను వెళ్ళి నేనే చెప్పండి అంటే నువ్వు ఇలా ఎవరు చూస్తున్నావు అంటే పెళ్లి చేసుకుంటావు. వాళ్ళ తమ్ముడు పేరు ఏంటి? వాళ్ళ తమ్ముడు పేరు మోపిదేవి రాజేష్. వచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నేను అన్నాను, నేను ఈ మాట అనలా, అన్న వాళ్ళని ఎవరన్నా పిలిపించండి. ఈలోపు శంకర్ అన్నాడు, నువ్వు అనలేదని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పి ఇక్కడితో అయిపోయింది అన్నాడు. సరే ఒట్టేస్తా, ఆ అబ్బాయిని కూడా పిలవండి నన్ను అన్నాను. ఇప్పుడు నేను చెప్పినని అన్నారు కదా, ఆ అబ్బాయిని కూడా రుజువు చూపిస్తాను, ఆ రుజువుని కూడా పిలవండి. మాట్లాడిన తర్వాత నేను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను అంటే ఈలోపు ఈ రాజేష్ అనే అబ్బాయి కైఫ్ అనే అబ్బాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను 10 నిమిషాలకు వచ్చాడు. వచ్చి నేను ఎంత మాట్లాడుతుంటే ఈ లోపు ఆడు వచ్చి పెద్ద రాడ్డు తీసుకుని రాడ్డు లేపంగానే ఈ లోపు మా వాళ్ళు అందరూ వచ్చి అడ్డుపడ్డారు. 3 కుర్రోళ్ళు అడ్డుపడిన తర్వాత ఈ లోపు అటు ఇటు తోపులాడు జరిగింది. ఈ లోపు మనవాడు స్ప్రింగ్ రాడ్ తీసాడు. స్ప్రింగ్ రాడ్ తీసి కొట్టబోతుంటే నన్ను మా వాళ్ళు అడ్డొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అశ్వయుజ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో పాల్గొన్న శుక్లపక్ష పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మచిలీపట్నం హాస్పిటల్ సెంటర్లో వేసి ఉన్న గంగానమ్మ తల్లి ప్రతి పౌర్ణమికి ఒక జాతరలాగా అన్న సమారాధన జరుపుకుంటుంది తల్లి. ఈ అన్న సమారాధనకి భక్తులందరూ విరిదిగా పాల్గొని వారి కూర పాలు పంచుకోవాలని కోరుకుంటూ, ఈ అమ్మవారు చాలా సత్యమైన తల్లి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా తీర్చే తల్లి కాబట్టి అందరూ ఈ తల్లి సేవలో తరించాలని కోరుకుంటున్నాం. 36 నెలల నుంచి కూడా నిరంతరామంగా ఇక్కడ ప్రతి నెల కూడా శుక్రవారం పౌర్ణమి పూట జరుగుతూ ఉన్నాయన్నమాట అన్న సమారాధన కార్యక్రమాలు. గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన భక్తుల సహాయ సహకారాలతో చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఇక ముందు కూడా ఇంకా సమారాధనని భక్తులందరికీ అందేలాగా చూడాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఎంసీపీఎల్ కార్యాలయం వద్ద బాటసార్ల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకుడు కొల్లు సాయిమోహన్ ప్రారంభించారు. ఎంసీపీఎల్ కార్యాలయం వద్ద బాటసార్ల దాహార్తి తీర్చేందుకు దివంగత పొట్లూరి రామకృష్ణ మరియు కొల్లు రామచంద్రరావుల స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకుడు కొల్లు సాయిమోహన్ ప్రారంభించారు. చలివేంద్రం వద్ద పలువురికి ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం మార్కెట్ కు వచ్చే వారికి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు. నగరపాలక సంస్థ 2 రోజులకి ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ ఉద్యోగులు బి విభాగర్, కొల్ల ప్రసాద్, సంస్థకు చెందిన సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. సిటీ కేబుల్ ఆఫీసు నందు మచిలీపట్నం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులైన పొట్లూరి రామకృష్ణ గారు, అలాగే ఈ వ్యవస్థాపకులైన తండ్రి గారైన మా నాన్నగారు కొల్లు రామచంద్ర గారు స్మారకార్థం ఇక్కడ మన ఇందులో పనిచేసే స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండాకాలం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ పాదచారులకు కానీ బ్యాంకుకి వచ్చేవాళ్ళు కానీ ఇటు పక్కన మార్కెట్లో వచ్చేవాళ్ళు కానీ ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించుకొని సేద తీరవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిన్న రోజు కాదు 3 రోజులకు ఒకసారి వదులుతారని ఒక మెసేజ్ వచ్చింది. కాబట్టి అందరూ నీటిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని నీటిని పొదుపుగా వాడుకొని నీటి యొక్క విలువని పెంచాల్సిందిగా కోరుకుంటూ మన అందరి పిల్లలు భవిష్యత్తు తరాలకి నీటి వినియోగాన్ని ఉండేలాగా మేమందరం కృషి చేయాలని కోరుకుంటూ మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రముఖ పారిశ్రామికవేత్త బొబ్బా గోవర్ధన్ దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రముఖ పారిశ్రామికవేత్త బొబ్బా గోవర్ధన్ దర్శించుకున్నారు. దేవస్థానానికి కుటుంబ సమేతంగా వచ్చిన గోవర్ధన్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ తరపున అవనిగడ్డ సీటు వాసిస్తున్న గోవర్ధన్ మోపిదేవి ప్రధాన సెంటర్లో మీడియాతో మాట్లాడారు. పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ తరపున అవనిగడ్డ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కనుల విందుగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించేందుకు పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు కృష్ణానదిలో నదీ స్నానం చేసి అనంతరం అమ్మవారికి పొంగళ్లు సమర్పించుకుంటున్నారు. గత వారం రోజులుగా అమ్మవారు పగలు రాత్రి విశ్వనాథపల్లి గ్రామ పురవీధిలో ఊరేగింపుగా ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అనంతరం అమ్మవారు ఆలయం లోపలికి తీసుకొచ్చి ఉత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహిస్తుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కడప జిల్లా కొత్త మాధవరంలో చేనేత కార్మికుడు బాలసుబ్బారావు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని, వీరి ఆత్మహత్యకు ముమ్మాటి వైసీపీయే కారణమంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో బాలకుటుంబరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిత్తజల్లు రాము, గోకుల్ శివ, మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అణగదొక్కి మరి బీసీలని దాదాపుగా 300 మందిని హత్య చేయించడం జరిగింది. అలాగే మరి వెనకబడిన తరగతులకు సంబంధించిన ఎస్ఐన్ ల్యాండ్ దాదాపుగా 14 లక్షల ఎకరాలు కాజేయటం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా వేదనకు గురి చేసి అలాగే హత్యలు చేయించి వారిని ఆత్మహత్యలకు పురోగతి కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు. నిన్న కాక మొన్న మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో సుబ్బారావు గారు అనే చేనేత కార్మికుడు మరి ఆయన వ్యాపార రీత్యా అప్పుల పాలై తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని అమ్ముకోవటానికి మరి చూస్తే ఆ భూమి 3 ఎకరాలు వేరే వాళ్ళ పేరున ఉందని చెప్పేసి అంటాం. మరి ఆయన మరి ఎన్నిసార్లు ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా సరే ఆ భూమి నీకు లేదా వేరే వాళ్ళకు ఉందని చెప్పటం. ఈ విధంగా అధికారులు కూడా మరి అధికార పార్టీకి తొత్తుల్లాగా ప్రవర్తిస్తూ వారి యొక్క ఆత్మహత్యకి మరి వారు మరి సూసైడ్ నోట్లో కూడా రాయటం జరిగింది. నాకు సంబంధించిన భూమి, నా తండ్రి ద్వారా వచ్చిన భూమిని మరి వేరే వాళ్ళ పేరున పెట్టడం, మరి నేను అమ్ముకుందామని చెప్పి నా బాకీలు తీర్చుకోవాలి, నాకు 2 ఆడపిల్లలని చెప్పి ఆయన సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఈ జిల్లాలో బీసీలకి బ్రతికే ఛాన్స్ లేకుండా కనపడుతున్నారు. రోజుకి 2-3 బీసీలని చంపేస్తాం, కొడతాం, లేకపోతే వాళ్ళు చచ్చిపెట్టి చేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్లో ఇలాంటి అరాచకాలు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న కాక మొన్న బాలసుబ్బారావు గారు అనే ఒక చేనేత కార్మికుడు అతి దారుణంగా వాళ్ళు వైఎస్ఆర్ హెరాస్మెంట్ తట్టుకోలేక దారుణంగా అతను చనిపెట్టి చేసిన వైఎస్ఆర్ నాయకులకి సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఈ సిఐ తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నాడు. యాక్చువల్గా వైఎస్ సుబ్బారావు 40 లక్షలు అప్పు చేశాడంట. 40 లక్షలు అప్పు చేయాలంటే ఎన్ని కోట్లు ఆస్తి ఉండాలి? ఎవడన్నా వింటాడు ఆ మాట? అతనంట భార్యాభర్తలను చంపేసి అతను చచ్చాడని చెప్తున్నాడు సిఐ. ఈ సిఐని ఇమ్మీడియట్గా రిమూవ్ ఫర్ సర్వీస్ చేసేసి అలాగే ఆర్ఐ ఎంఆర్ఓను రెవెన్యూ అధికారులని తప్పకుండా ఈ దందాలో ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నా కోరుతున్నాం. అలాగే ఎప్పుడో 17వ సంవత్సరంలో 2017లో ఈ కాగితాలని తారుమారు చేసినట్టుగా చూపిస్తారు, దొంగ కాగితాలని. ఈ బాలసుబ్బారావు గురించి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. మా పేదల పక్షపాతిని నేను. రాష్ట్రమంతా కూడా పేదల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డి అతను సొంత జిల్లా అయినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక చేనేత కార్మికుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని వారంతటా వారే చనిపోయేటట్టు ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పి అతనికి ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని వేరే వారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు ఆక్యుపై చేసి ఆ భూమిని వారికి చెందకుండా చేయడం మూలంగా మనస్తాపానికి గురై 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 3 కూడా ఆత్మహత్య చేసుకునేదానికి వైఎస్ఆర్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజున నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తాడని మైనారిటీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అతని పక్షాన ఉన్నారని చెప్పుకుంటున్నాడు. కానీ
ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేస్తున్నాడన్న సంగతి బీసీలందరికీ. హోలీ సందర్భంగా వాసుదేవ గోశాలలో ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపూజ, శ్రీకృష్ణ పూజలు జరిపారు. హోలీ సందర్భంగా వాసుదేవ గోశాలలో ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపూజ, శ్రీకృష్ణ పూజలు జరిపారు. ఈ సందర్భంగా కృష్ణనామ సంకీర్తన చేసి గోవులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ గోశాల నిర్వాహకుడు పళ్లపాటి సుబ్రహ్మణ్యం, డాక్టర్ భానుమూర్తి, ఉపాధ్యాయులు, సీతా ఫౌండేషన్ సభ్యులు శ్వేత, రూప, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే మనందరం కూడా రకరకాల రంగులు తీసుకుని ఒకరికొకరు రంగులతో ఆనందాన్ని జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ హోలిక అనేటువంటి రాక్షసి చనిపోయినందువలన ఆ రోజున ఉన్నటువంటి మానవులందరూ కూడా సంతోషంతో జరుపుకునే పండుగ. అనాదిగా మన పూర్వీకులందరూ కూడా ఆచరిస్తున్నటువంటి పండుగ ఈ పండుగ. కులాలకి, మతాలకి ఐకమత్యంగా ఉండేదానికోసం మన పూర్వీకులందరూ కూడా దీన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మచిలీపట్నంలో వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో అందరూ కూడా రంగులతో, ఆనందంతో ఒకరిపై ఒకరు చల్లుకునే సాంప్రదాయానికి విరుద్ధంగా ఈరోజు గోప్రేమికులు, కృష్ణ భక్తులు, ముఖ్యంగా ఈరోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ భానుమూర్తి గారు, వారి శ్రీమతి గారు ముఖ్య అతిథులుగా వచ్చేసి ఐక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవులకి కావాల్సినటువంటి పోషకాహార పదార్థాలను తినిపించడం, అట్లాగే హోలీ సందర్భంగా అందరూ కూడా పువ్వులతో గోవుల్ని ఆనందింపజేయడం అనే కార్యక్రమాన్ని చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్న 50 గోవుల మధ్య మనం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఈ ఊరి పేరు మచిలీపట్నం కాదు, పూర్వనామం బృందావనపురం. బృందావనంలో గోవులుంటాయి. మరలా ఆ బృందావనాన్ని ఇక్కడ తీసుకొచ్చినట్లుగా ఐక్యం ఫౌండేషన్ వారు ఆ బృందావనపురంలో గోవుల మధ్య, గోకులంలో కృష్ణుని మధ్య ఈ వేడుక చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. ఇందక్కడ సార్ గారు చెప్పారు, హిరణ్యకశిపుడిని యొక్క రాక్షసుడు, అతనికి ఒక కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. దేవుడు లేడంటూ ఉంటాడు రాక్షసుడు రాజు. అయితే ప్రహ్లాదుని సంహరించాలని చెప్పి అతని సహోదరి హోలిక రాక్షసి ద్వారా ప్రహ్లాదుని అంతమొందించాలని ఒక దుప్పటి కప్పుకొని ప్రహ్లాదుని చంపబోతే భగవంతుడు ప్రహ్లాదుని రక్షించి. కృష్ణ భక్తులందరికీ ఇస్కాన్ తరపున శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో రావాలని నాకు కోరిక సుబ్రహ్మణ్యం గారి గోశాలకి. వద్దామా అనుకున్నాను, కానీ వచ్చాను. చాలా సంతోషం అనిపించింది. అందరూ చాలా ప్రేమతో, భక్తితో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గౌరవపూర్వక. ఈరోజు అందులో గౌరవ పౌర్ణమి. ఈరోజు చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన రోజు. మన ఇస్కాన్ భక్తులు చాలా ప్రీతిపూర్వకంగా చేసుకునే పండుగ ఇది. అందువని ఈ మంచి అవకాశంగా అందరూ సద్వినియోగపరుచుకున్నందుకు. మోపిదేవి మండలం పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. మోపిదేవి మండలం పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామయ్య, అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్ లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తొలుత ఉదయం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు, చల్లపల్లి సిఐసిహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ వీరవేంకట సత్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయం తరపున అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. చల్లపల్లి సిఐసిహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ వీరవేంకట సత్యనారాయణ పాల్గొన్నారు. జాతర మహోత్సవం వందల సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా
ఈరోజు తారాస్థాయికి లక్షల మంది భక్తులు నీరాజనాలు అందుకుంటున్న మా అద్దెంకి నాంచారమ్మ తల్లి మహోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. 15 రోజుల నుంచి అమ్మవారు గ్రామాన్ని సందర్శించింది. గుడి సంబరం ఈ రోజుతో ముగించుకుంటున్నాం తెల్లవారిపాటికి రేపు. కనుక దీనికి అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం తరపున కోరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రాత్రికి ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్లు, డ్రామాలు, చంద్ర, కోలాటాలు, దాండియా, కేరళ నృత్యాలు, అనేకమైన విభిన్న రీతిలో సంస్కృతులు ఉన్నాయి. కనుక ప్రజలందరూ రాష్ట్ర స్థాయిలో భక్తులు దీనికి ఇచ్చేస్తున్నారు. దీనికి పోలీసు వారు కూడా